హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా విహాన్ వరల్డ్. ఈరోజు మేమైతే ఇంకా మంత్లీ సరుకులు తీసుకుంటాం కదా, అలా మేమైతే ఇంకా సరుకులు అయిపోయాయని చెప్పి ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకోవడానికి అని చెప్పి సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసామండి. ఇంకా నేను మా వారు పిల్లలు అయితే వచ్చేసాము. చాలా రోజులైంది, ఈ మధ్య చాలా రోజుల నుండి మా వారే తీసుకొస్తున్నారు సరుకులు అయితే. సో చాలా రోజుల తర్వాత నేనైతే సూపర్ మార్కెట్కి అయితే వచ్చాను ఇంకా పిల్లల్ని తీసుకొని. ఇంకా వచ్చిన తర్వాతనైతే ఇంకా స్టార్ట్ చేసేసారు. నాకు కావాల్సినవి నేను, మా వారికి కావాల్సినవి మా వారు, మా పిల్లలకి కావాల్సినవి మా పిల్లలు తీసేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మా వాడైతే 3-4 రోజుల నుంచి క్రికెట్ సెట్ కావాలి అని చెప్పి ఒకటే అరుస్తూ ఉన్నాడు, గోల చేస్తున్నాడు. సో ఇంకా ఇక్కడైతే ఉందండి, ఇంకా ప్లాస్టిక్ది, మన వుడ్ది కాదు ప్లాస్టిక్ది కనిపించింది ఇక్కడ. సో ఇంకా తీసేసుకొని ఇంకా పట్టుకొని దాన్ని వదలలేదు. సర్లే తీసుకొనిలే, తక్కువే ఉంది కదా రేట్ అని చెప్పి సరేలే అని చెప్పి తీసుకున్నాము. ఇంకా ఏదో వాడి తృప్తి కోసం అని చెప్పి. ఇంకా మా పాప అయితే నేను ఏది తీసి మన బాస్కెట్లో వేస్తుంటే తను కూడా అది తీసేసి అందులో వేస్తూనే ఉంది. అంటే నాతో పాటుగా అది ఇంకొకటి డబుల్ ఎక్స్ట్రా వేస్తూ వచ్చిందన్నమాట. మళ్ళీ వాటన్నింటిని తీసి నేనైతే మళ్ళీ పక్కకు పెట్టేయడము, ఏవేవి కావాలో అవి తీసుకొని అయితే నేను బిల్ చేయించుకోవడము అలా చేశాను. ఇంకా పిల్లలతో వస్తే ఇలాగే ఉంటుంది కదా. సో మీరు కూడా ఇలానే ఎక్స్పీరియన్స్ అయితే చేశారా, పిల్లలతో వస్తే ఎలా ఉంటుంది అని చెప్పి సో కామెంట్ చేయండి. అండ్ ఇంకా వింటర్ సీజన్ కదా, వింటర్కి సంబంధించినవి ఎప్పుడు ఇక్కడ మొత్తం కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా లోషన్స్ అండ్ మాయిశ్చరైజర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఇవే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. అండ్ మీరు ఏ మాయిశ్చరైజర్ వాడతారో కామెంట్ చేయండి. ఇంకేముందండి, ఇదిగోండి ఇలా అయితే మా షాపింగ్ అయితే కొనసాగిపోయింది. సో ఇంకా చెప్పడానికి ఏముంది, జస్ట్ టైంపాస్ కోసం అని చెప్పి వీడియో చేశాను. ఇందులో అయితే చాలా ఎవ్రీథింగ్ దొరుకుతూ ఉంటాయి మా సూపర్ మార్కెట్లో అయితే. స్టీల్కి సంబంధించిన ఐటమ్స్, మన కిచెన్కి సంబంధించిన ఐటమ్స్. అండ్ ఇంకా కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే ఈ షాప్కి వచ్చి అయితే ఎవ్రీథింగ్ దొరుకుతాయి కాబట్టి ఇక్కడ ఒకే చోట అన్నీ కూడా తీసేసుకోవచ్చు. ఇంట్లోకి కావాల్సిన సామాన్లు, పూజా సామాగ్రి అండ్ పూజలోకి కావాల్సినవి అండ్ పూజకి సంబంధించిన కుందులు అవి ఇవి ఉంటాయి కదా, గంట అని, హారతి పళ్ళెం అని చెప్పి ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ కూడా ఇందులో దొరుకుతాయండి. అండ్ బ్యాగ్స్ కూడా దొరుకుతాయి ఇందులో, గిఫ్ట్ బ్యాగ్స్ కూడా దొరుకుతాయి ఇందులో. అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్, గాజుకి సంబంధించి అవి కూడా దొరుకుతాయి. మన టీ కప్ సెట్స్, బాక్సెస్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ కూడా ఇందులో దొరుకుతాయి. మన స్కూల్ పిల్లలకి సంబంధించి బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అండ్ లంచ్ బాక్సెస్ అండ్ ఇంకా బుక్స్, పెన్స్, పెన్సిల్స్, స్టేషనరీకి సంబంధించినవి ఇవన్నీ కూడా ఇందులో దొరుకుతాయండి మనకి. సో ఇక్కడ సత్తుపల్లి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక, సత్తుపల్లి చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉంటే కనుక, కొత్తగా వచ్చుంటే కనుక ఇక్కడికి వచ్చి ఈజీగా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో మనకైతే ఇందులో ఈజీగా ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ కూడా దొరుకుతాయి. ఈ షాప్ కూడా చాలా ఎప్పటి నుంచో ఉంటుంది. అండ్ ఈ షాప్ వచ్చేసి మనకి అశ్వరావుపేట రోడ్లో ఉంటుందండి. అశ్వరావుపేట రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్తూ ఉంటే కనుక రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇంకా ఎవరైనా కానీ తెలియని వాళ్ళు ఉంటే కనుక ఇక్కడికి వచ్చి షాప్ చేసుకోవచ్చు. సో ఇంకా ఈజీగా ఉంటుంది అండ్ రీజనబుల్ రేట్సే ఉంటాయి ఇందులో అయితే. అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. సో మేము ఎక్కువగా చాలా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి సత్తుపల్లిలో, బట్ మేము ఎక్కువగా ఇక్కడికే వచ్చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ రిలయన్స్ ఫ్రెష్ కూడా ఉంది. ఈ హైపర్ ఫ్రెష్ దాటేసి ఇంకా కాస్త ముందుకు పోతే కనుక రిలయన్స్ ఫ్రెష్ కూడా కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ మోర్ కూడా ఉంది. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. అండ్ ఇంకా మేమైతే ఇంకా మా షాప్ అయితే చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా బిల్ చేయడం అయితే స్టార్ట్ చేసింది ఆవిడ, బిల్ చేస్తూ ఉన్నారు.
ఇంకా మా వాళ్ళైతే ఇంకా చేస్తూనే ఉన్నారు. అదేంటి చాక్లెట్స్, బిస్కెట్స్ అవన్నీ ఉంటాయి కదా, చిప్స్ ప్యాకెట్స్ అని చెప్పి, అదిగో వాటి కోసం అని చూస్తున్నారు. బట్ నేనేమో ఇవ్వట్లేదు మా వాళ్ళకి చిప్స్ ప్యాకెట్స్, ఈ బిస్కెట్స్, చాక్లెట్స్ అయితే అస్సలు పెట్టానండి. అండ్ వాళ్ళు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు చాలా వరకు. ఎక్కువగా తినరు, అసలు పెట్టరు, వాళ్ళు తినరు అసలు, ఎక్కువగా అని కూడా కాదు. సో ఇంకా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. And thank you for watching my video.